కనీస సంస్కారం కూడా లేని ఈ జగన్మోహన్ రెడ్డి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటంతోనే అర్థమైపోయింది, కనీస సంస్కారం లేదు. మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చంద్రముఖిగా 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి. కాబట్టే 151 సీట్ల నుంచి 11కే పరిమితం అయ్యారు అనే విషయాన్ని మీరు గమనించుకోకుండా మా మీద అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటం అనేది, డూ 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 అని ఉపయోగిస్తూ మాట్లాడటం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే విలువల గురించి, విశ్వసనీయ గురించి, విధ్వంసాల గురించి, ఆర్థికంగా మేమేదో చెయ్యలేదు అని చెప్పి, మేమేదో తప్పు మాట్లాడామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటికి కూడా సమాధానం చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్ర ప్రజల ముందుకి మేము రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే, మొదట మాట్లాడితే ఆర్థిక ఉగ్రవాది అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లక్షల కోట్లు లూటీ చేసి 31 క్రిమినల్ కేసులు నెత్తి మీద పెట్టుకొని దేనికి కూడా ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉండి ఇతను విశ్వసనీయత గురించి, విలువల గురించి మాట్లాడటం చాలా ఆక్షేపణీయంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అతను అబద్ధాలు చెబుతా, అతను పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసి ప్రజల మీద ఈ అబద్ధాలని నిజాలుగా పలికించాలి అనే ఉద్దేశంతో దాదాపు గంట పైన కంఠశోష, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడనే విషయం అతను గమనించుకోవాలి. మేము అబద్ధాలు చెప్పే ప్రభుత్వమే కాదు, మాది చెప్పే పార్టీయే కాదు, అబద్ధాలు చెప్పే పార్టీయే కాదు, అది మీరు గమనించుకోవాలి. మాట్లాడితే మీడియాని దొంగల ముఠా అని చెప్పి ఈటీవీ, TV5, ABN అట్లాగా కొన్ని ఛానల్స్ని పట్టుకొని దొంగల ముఠా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకన్నా దొంగల ముఠా అసలు ఎవరున్నారయ్యా ఈ రాష్ట్రంలో? ఎవరున్నారు? 90% ఆర్థిక నేరస్తుల్ని, డౌరీ కేసుల్లో ఉన్నోళ్ళని, ప్రేమించి పెళ్ళాడతానని చెప్పి వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలు, MP సీట్లు ఇచ్చిన మీరు దొంగల ముఠా, ఆ ముఠా, ఈ ముఠా అని చెప్తా ఉంటే ప్రజలు నవ్విపోతున్నారనే విషయం మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే చెప్పదలుచుకున్నా నేను, మీరు నాశనం చేసిన, విధ్వంసం చేసిన అమరావతి, ఈరోజు అమరావతి నిర్మాణం వేగవంతం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన పోలవరాన్ని మరి ఊపందుకునేలాగా ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోతే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలకి ఇవ్వటం కోసం అడుగులు ముందుకు వేశారు. 90% ముందుకు వేశారు. మొన్న దావోస్లో అది తేలిపోయిందనే విషయం
జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి. మీరు విధ్వంసం చేసిన, నాశనం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ గాడిలో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పెన్షన్ 4,000, వికలాంగులకి మరి 6,000, మరీ అస్సలు బాగోని వాళ్ళకి 10,000, 15,000 మరి ఇచ్చి ఈరోజు దాదాపు 64 లక్షల మంది పైబడి మరి పెన్షన్ ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా అన్ని రకాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సంక్షేమ కార్యక్రమాలు విధ్వంసం చేస్తే వారు గాడిన పెట్టారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లేని చట్టాలను తీసుకొచ్చి, దిశా చట్టం అని అదని ఇదని తీసుకొచ్చి యువత 30,000 మంది ఆడపిల్లలు ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే అవన్నీ గాడిలో పెట్టడమే కాకుండా ముఖ్యంగా యువతని ముందుకు నడిపించేదానికి మంచిగా డ్రగ్స్ పైన కూడా ఉక్కు పాదం మోపారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా విద్యారంగం సర్వనాశనం చేశారు. విద్యారంగం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు విద్యారంగాన్ని. ఈరోజు నారా లోకేష్ గారు దానిని గాడిలో పెట్టడానికి, విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. గాడిలో పెట్టేదానికి అడుగులు ముందేశారు. ఇప్పటికే అన్ని విధానపరమైన నిర్ణయాలు 80% తీసుకొని గాడిలో పెట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పారిశ్రామికవేత్తలందరినీ ఎల్లగొట్టేసి, పరిశ్రమలందరినీ ఎల్లగొట్టేసి విశాఖపట్నాన్ని నాశనం చేసి అతను మాత్రం కొండ మీద 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్యాలెస్ కట్టుకుంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రధానమంత్రి గారిని మరి విశాఖపట్నం తీసుకొచ్చి 2 లక్షల కోట్ల పైన పెట్టుబడులకి శంకుస్థాపన చేయించిన విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ని నాశనం చేసి విధ్వంసం చేయాలన్న జగన్మోహన్ రెడ్డిని మరి అతను అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయడానికి పూనుకుంటే స్టీల్ ప్లాంట్ని దాన్ని ఈరోజు కేంద్ర మంత్రులతో అందరితో మాట్లాడి ఈరోజు ఒక గాడిన పెట్టి శాశ్వతమైన పరిష్కారాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే తీసుకొచ్చారనే విషయం మీ కళ్ళకి కనపట్టలేదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా. అదేవిధంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ని సంస్కరణలు తేకపోగా ఆ యొక్క శాఖని సర్వనాశనం చేసి విధ్వంసం చేస్తే ఈరోజు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉచిత ఇసుక కూడా ఇవ్వకుండా ప్రజల్ని పీల్చుకు తింటూ వాళ్ళ రక్తం కళ్ళ చూసి వాళ్ళని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి వాళ్ళని విధ్వంసం చేస్తే వాళ్ళ బ్రతుకుల్ని ఈరోజు ఉచిత ఇసుకని ప్రవేశపెట్టి దాన్ని కట్టుదిట్టం చేయడమే కాకుండా నిర్మాణ రంగాన్ని మొత్తాన్ని పటిష్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.